విద్యార్థులను రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయక పైసెచ్చుకు ఆనందం పొందుతోంది. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. ఆ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాకపోవడంతో యాజమాన్యాలు ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఉద్యోగం వచ్చినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో విద్యారంగం కుదేలైంది. విద్యార్థుల గోడును రేవంత్ సర్కార్ ఆలకించడం లేదు. విద్యాశాఖను తన వద్ద అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ విద్యార్థుల ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదు. ఫీజు బకాయి చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ప్రైవేట్ కాలేజీలు పరీక్షల్ని బాయ్కాట్ చేశాయి. కాలేజీ ప్రతినిధులతో సర్కార్ సంప్రదింపులు జరిపింది. 50% నిధులు మంజూరు చేస్తామని చెప్పి మాట తప్పింది. రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళ్లల్లో వత్తులేసుకొని చూస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లోనే కాదు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే కొందరికి లాస్ట్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్ లేకుండా సర్టిఫికెట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని మెలకపెట్టారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రియంబర్స్మెంట్ శాంక్షన్ చేస్తే రీఫండ్ చేస్తామని తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం 40% రియంబర్స్మెంట్ జమ చేస్తోంది. ఆ ఫీజు తీసుకుని మిగతా ఫీజు కోసం అఫిడవిట్ తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తామని కొన్ని కాలేజీ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. విద్యార్థుల సర్టిఫికెట్ల విషయంలో మేనేజ్మెంట్ ఇబ్బందికి గురి చేయొద్దని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. రేవంత్ సర్కారుపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ తీరు వల్లే విద్యార్థులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. విద్యాశాఖను రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్బాల్ మ్యాచ్ల కోసం అందాల పోటీల నిర్వహణకు నిధులు ఉంటాయి కానీ విద్యార్థుల ఫీజు కోసం ఉండవా అని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.